దేవుని వర్లారా కూర్చి మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరట నా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకునే దేవుని మాటల్లోనికి వెళ్దామండి. అందరు కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, చక్కటి సమయాన్ని సందర్భాన్ని మాకు దయచేసిన కొన్నాళ్ళు తండ్రి, గడిచిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు మీ కృపాక్షేమంలో ఎప్పటి వరకు నడిపించినందుకు వందనాలు తండ్రి. నియమమైన మాటల వాక్యం నుండి మేము వినిచుండగా వినబడుతున్న మాటల ద్వారా మా జీవితాన్ని సరిచేసుకొనగలటకు, సరిదిద్దుకున్నట్టుకు ఒక మంచి అవకాశాన్ని మేము పొందుకొనగలటకు సహాయం అనుగ్రహించండి తండ్రి. వినబడుతున్న మాటల ద్వారా ఒక గొప్ప నిర్ణయాన్ని, మా జీవితాన్ని నీ వరకు నడిపించే చక్కటి బాటను ఎన్నుకునేలాగున సహాయాన్ని, తెలివిని, శక్తిని, బలాన్ని దయచేస్తారని కోరుకుంటున్నాం తండ్రి. జరుగుతున్న ఈ కార్యక్రమం అంతా మీరు ముందుకు నడిపించి చివరి వరకు మా ఆత్మను రక్షించే వాక్యాన్ని మాకు వినిపిస్తారని కోరుకుంటూ, మరలా తండ్రిని పిలుచుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారని ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, కుడి వచ్చి మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరట నా వందనాలు. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు బైబిల్ గ్రంథం నుంచి యేసుక్రీస్తు వారు తాను వెళ్ళిపోతూ తన శిష్యులతో మాట్లాడిన కొన్ని విషయాల్ని మనం ఆలోచించే ప్రయత్నం అయితే చేద్దామండి. యేసుక్రీస్తు వారు బ్రతుకున్నప్పుడు 3.5 సంవత్సరాలు తన శిష్యులతో మాట్లాడిన మాటలు ఎంతైతే గొప్పవో, ఆయన చివరిగా వెళ్ళిపోతూ 40 రోజులు మాట్లాడిన మాటలు ఇంకా గొప్పవి. చెప్పాలి అంటే మనిషిని ఆలోచింపచేసే మాటలు ఎన్నో ఆయన మాట్లాడి ఉన్నాడు. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే యేసుక్రీస్తు వారు శిలువ దగ్గరకు వెళ్ళక మునుపు ఆయన మాటల్ని అంగీకరించేవారు తక్కువ మంది అయితే, ఆయన శిలువలోనికి వెళ్ళి తిరిగి లేచిన తర్వాత ఆయన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఆయన మాటను నమ్మేవారు. కారణం ఏమిటి అంటే, మాట్లాడుతున్న వ్యక్తి ఎవరంటే ఒక మనిషి కాదండి, మరణించి తిరిగి లేచిన ఒక సజీవుడు. అందుకే మరణించి తిరిగి లేచిన ఆయన పునరుద్ధానుడిగా ఉన్న ఆయన మాటల్లో ఏముందంటే, బైబిల్ చెబుతుంది ఒక అధికారము కలిగిన వాడుగా ఆయన మాట్లాడాడంట. ఒక జ్ఞానిగాను సమాజానికి తెలియని విషయాలు నేర్పించడంలో ఒక గొప్పవాడిగా ఆయన ఉన్నాడు. ఆలోచింపచేద్దామండి, ఈరోజు మానవునితో దేవుడు మాట్లాడుతున్న విషయాలు ఏమిటి? అందులో ప్రాముఖ్యముగా యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని విడిచి మరొక లోకానికి వెళ్ళి కొద్దిపాటి దినాలలో తన శిష్యులను అనేక సార్లు సమావేశపరిచి వారి బ్రతుకుల్లో వారికి తెలియని విషయాలు ఎన్నో నేర్పించాడంట. ఆ విషయాలు ఈరోజు మనం చదువుకుందాము. మనిషికి ఉపయోగపడే విషయాలు యేసుక్రీస్తు వారు ఏమైనా మాట్లాడారా? బైబిల్లో ఎన్నో విషయాలు రాయబడినప్పటికీ అందులో చాలా విషయాలు మనిషికి అర్థం కాకపోయినప్పటివి అందులో ఆలోచించగలిగితే మనిషిని మార్చగలిగే మాటలు ఎన్నో ఉన్నాయి. మానవ మేధస్సుకు అందని విషయాలు మరెన్నో దేవుడు దాచి ఉంచినట్టుగా మనకి కనబడుతూ ఉంటుంది. ఆలోచన చేద్దామండి. ఒక చిన్న సందర్భాన్ని మీ అందరి చేత చదివిస్తాను. మీ అందరి చేతుల్లో ఉన్న బైబిల్ గ్రంథాన్ని తీసి చూడగలిగితే అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుకుందామండి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఏమంటున్నాడో చూద్దామండి. అయితే వారు కనబడినందున యాసోనును కొందరు సహోదరులను
ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి భూలోకమును తలక్రిందులు చేసిన వారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు. చాలా చక్కగా మనం ఈ సందర్భాన్ని చూడగలిగితే, ఈ సందర్భం అనేది ఎక్కడ జరుగుతుందంటే తెస్సలోనిక అనే ఒక పట్టణంలో జరుగుతుందంట. ఒకానొక రోజు ఊరి పెద్దల దగ్గరికి యాసోను అనబడే ఒక వ్యక్తిని లాక్కొచ్చి అందరూ కంప్లైంట్ చేయడం స్టార్ట్ చేశారంటే ఏమనంటే, ఈ యాసోను ఇంట్లో ఎవరున్నారంటే భూలోకమును తలక్రిందులు చేయువారు ఉన్నారు. ఎవరున్నారంటే అండి, యాసోను ఇంట్లో తీవ్రవాదులు, ఉగ్రవాదులు, లేకపోతే మరి నరహత్య చేసిన వాడు, జైలు నుంచి పారిపోయిన వాడు, లేదంటే ఎవరున్నారు అంటే వీరందరికన్నా పైన ఉన్నవాడంటే భూమిని ఏం చేస్తున్నాడంటే తలక్రిందులు చేయువారు. భూమి ఎంత పెద్దది అంటే భూమి మీద ఉన్న ఒక కొండను, ఒక శిఖరాన్ని చూపించే ప్రపంచంలో ఎత్తైనది అని మాట్లాడుకుంటూ 8 కిలోమీటర్ల పొడవు ఉంటుందండి మౌంట్ ఎవరెస్ట్ అని మాట్లాడుకుంటూ ఉంటాం కదా. అలాంటిది భూమి ఎంత పెద్దది అంటే చెప్పాలంటే ఈ రోజున్న జనాభా కూడా ఆక్రమించుకోని దేశాలు భూమి మీద ఎన్నో ఉన్నాయి. చూడగలిగితే భూమి మీద దక్షిణ ధ్రువానికి మనం వెళ్ళగలిగితే ఇంకా అక్కడ మనుషులు నివసించడానికి అనుగుణమైన ప్రదేశం, ప్రాంతం అయితే లేకపోయినప్పటికీ మనుషులకంటూ భూమి మీద సరైన స్థలాన్ని దేవుడు ఇచ్చాడు. చాలా పెద్దది భూమి. ఎంత పెద్దది అంటే మనుషులతో పోల్చుకుంటే, మనుషులు చేసిన కట్టడాలతో పోల్చుకుంటే భూమి చాలా ఎత్తైనది, భూమి చాలా బరువైనది. కానీ కొంతమంది మనుషులు ఏం చేస్తున్నారంటే భూలోకమును తలక్రిందులు చేస్తున్నారు. అంటే పైది కిందకి, క్రిందది పైకి. భూమిని తలక్రిందులు చేయువారుగా ఒక మనిషి ఉండాలంటే మనిషి సైజ్ ఎంత ఉండాలండి? భూమి కన్నా పెద్దదిగా ఉండాలి, భూమి కన్నా ఎత్తైనదిగా ఉండాలి, భూమి కన్నా బలమైనదిగా ఉండాలి. కానీ ఇద్దరు చిన్న మనుషులంట, మనలాంటి మనుషులంట ఎక్కడున్నారంటే యాసోను ఇంటిలో ఉన్నారంట. వారికి ఉన్న శక్తి ఏమిటంటే భూమిని సైతము తలక్రిందులు చేయగలిగిన శక్తి వారి దగ్గర ఉంది. ఏమని చెప్పి తలక్రిందులు చేస్తున్నారంటే కింద మాటలో చెబుతున్నాడు. ఏమని చెప్పి వారు యాసోను ఇంటి దగ్గర వారు తప్పు ఏమి చేస్తున్నారు ప్రజలు అంటున్నారంటే, క్రింద వచనాన్ని 7వ వచనాన్ని కూడా మనం చదవగలిగితే, వీరందరూ యేసు అను వేరొక రాజున్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధముగా నడుచుకునేవారు అని కేకలు వేసిరి. ఏ మాట చెబితే భూలోకం తలక్రిందులు అవుతుంది, ఏ మాట చెబితే భూమి గడగడలాడుతుంది అంటే అక్కడ చెబుతున్నాడు యాసోను ఇంటి వారికి వచ్చి, యాసోను ఇంటికి వచ్చిన మనుషులు చెప్పింది ఒకే మాట. అంటే ఏ మాట అంటే యేసే నిజమైన రాజు. అదేంటి, ఆ టైంకి రోమా ప్రభుత్వం పరిపాలిస్తుంది కదా, కైసరు గొప్ప రాజు కదా, రోమ్లో అతని యొక్క క్యాపిటల్ ఉంది కదా, అతని అంతఃపురం ఉంది కదా, అతని సైనికులు ఉన్నారు కదా. ఇంతమంది ఉండగా కైసరు కన్నా గొప్ప రాజు ఉన్నాడని ఎవరన్నా అనుకుంటారండి? కానీ యాసోను ఇంటికి వచ్చిన వారు మాట్లాడుతూ అంటున్నారంట కైసరు కన్నా గొప్పవాడు ఉన్నాడంట, కైసరు కన్నా ఉన్నతమైన వాడు ఉన్నాడంట. ఎవరు అంటే యేసు అనబడే ఒక రాజు ఉన్నాడు. ఇప్పుడు యాసోనుకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, యాసోనుకు వచ్చిన చిక్కు ఏంటంటే తమ ఇంటికి వచ్చారని చెప్పి అతన్ని అడుగుతున్నాడు. అతనుకున్నవి 2 దారులండి. ఒకటి ఒప్పుకోవడము, మరొకటి నిరాకరించడము. ఒకటేమో అవునండి నా ఇంటికి వచ్చారు, వాళ్ళు స్వార్థ చేశారు, వారు వెళ్ళిపోయారని చెప్పి ఒప్పుకోవడము. రెండవది నిరాకరించడం అంటే ఏంటంటే లేదండి వారు నా దగ్గరికి రాలేదు, నేను అలాంటి వారికి ఆతిథ్యము ఇవ్వలేదు. ఎందుకు ఈ యొక్క డిసిషన్ కోసం, ఎందుకు ఈ చాయిస్ కోసం మాట్లాడుతున్నానంటే యేసుక్రీస్తు వారు కూడా వెళ్ళిపోయేటప్పుడు సేమ్ ఇలాంటి ఒక మాటే చెబుతున్నాడు. ఏంటంటే ఎవరైతే అనేకుల ముందు నన్ను ఒప్పుకుంటారో నేను కూడా నా తండ్రి దగ్గర వాడిని ఏం చేస్తానంటే ఒప్పుకుందును.
ఎవరైతే నన్ను తెలిసిన భూమి మీద ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే యేసు నిజమైన రక్షకుడనే మాట మీద స్థిరముగా నుంచుంటారో, రేపొద్దున వాడి విషయంలో కూడా నేను ఎలా ఉంటానంటే స్థిరముగా ఉంటాను. ఎవరైతే నా నామమును ఒప్పుకోరో ఒక మానంలో చెబుతున్నాడంటే ఏమనంటే, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి. వచ్చిన వాళ్ళు అంటున్నారంటే, యేసు నువ్వు మాకెందుకు తెలీదు, ప్రతి వారము నీ మాటలు చదువుకునే వారం, ప్రతి పాట అనేది చక్కగా పాడేవాళ్ళము, నువ్వు మాకెందుకు తెలియదయ్యా అని అంటుంటే ఆయన అంటున్నాడంట, మీరు ప్రజల ముందు నన్ను ఒప్పుకోలేదు కాబట్టి నా తండ్రి ముందు కూడా నేను మిమ్మల్ని ఒప్పుకోను. మీరు ఎవరంటే అక్రమము చేయువారు. ఆలోచన చేద్దామండి. ఈరోజు ఎలాంటి కష్టతరమైన పరిస్థితి వచ్చినప్పటికీ, ఎలాంటి ఉపద్రవం వచ్చినప్పటికీ, ఎలాంటి సాతాను యొక్క శోధన వచ్చినప్పటికీ ప్రభువును ఒప్పుకొని నిలిచేవాడిగా ఉన్నావా, లేక నిరాకరించేవాడుగా ఉన్నావా? ఎందుకంటే యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ కూడా తన శిష్యులకి ఇచ్చిన మాట ఇదే. ఏమని మాట్లాడుతున్నాడంటే, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడతాడంట, నమ్మని వానికి శిక్ష విధింపబడును. క్రీస్తులో ఉన్నవి 10 సిద్ధాంతాలు, 10 మార్గాలు కాదు, ఒకటే మార్గం. నమ్మిన వాడేమో పరలోకం వెళ్తాడు, నమ్మని వాడేమో నరకానికి. ఆలోచన చేద్దామండి. ప్రభువును మాత్రమే ఎందుకు నమ్ముకోవాలి? చాలా మందికి వచ్చే క్వశ్చన్ ఇది. చాలా మందికి వచ్చే ప్రశ్న ఏంటంటే, ప్రభువును మాత్రమే ఎందుకు నమ్ముకోవాలి? ప్రభువును నమ్ముకున్నవాడు నిజముగా పరలోకానికి వెళ్తాడా? నమ్ముకోని వాడు నిజముగా నరకానికి వెళ్తాడా? నమ్ముకున్నవాడి కోసం బైబిల్ చెబుతుంది ఇది ఎలాంటిది అంటే గ్రేట్ కమిషన్, అంటే గొప్ప లాభదాయకమైన పని అని చెబుతుంది. నమ్ముకోని వాడి విషయంలో ఒమిషన్ అంటుందంటే గొప్ప నష్టకరమైన పని. ఆలోచన చేద్దామండి. ప్రభువును నమ్ముకొని ఒప్పుకున్నవాడు సంపాదించుకునేది ఏమిటి? మరొక పక్క ప్రభువును నమ్ముకుంటూ ఒప్పుకోని వాడు తన దగ్గర నుంచి పోగొట్టుకునేది ఏమిటి? ఆలోచించాలి కదా. ఒక మనిషి బైబిల్లోనే యేసుక్రీస్తు వారు ఏమైనా మాట్లాడుతున్నారంటే, ఒక వ్యక్తి ఇల్లు కట్టే ముందు ఏం చేస్తాడంటే కూర్చుని తన దగ్గర ఉన్న ధనాన్ని అంతా లెక్కించుకుని ఇల్లు కట్టగలనా లేదా అని ఆలోచిస్తూ ఉంటాడు. తన దగ్గర ధనం మొత్తము లెక్క చూసుకోకుండా ఇల్లు స్టార్ట్ చేసేసాడు అనుకోండి, పని మధ్యలోనే ఆగిపోతుంది. పైగా వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళందరూ అపహాస్యం చేస్తారు. ఏమనంటే, ఇల్లు కట్టడం అయితే స్టార్ట్ చేశాడు కానీ ముగించలేకపోయాడండి. అది ఇల్లైనా భక్తి జీవితమైన ముందు పూర్తిగా తెలుసుకోవాలి. పూర్తిగా తెలుసుకోకుండా అడుగు పెట్టమని ప్రభు ఎక్కడా కూడా చెప్పలేదు. బైబిల్లో కూడా ఏమంటాడంటే, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్న తర్వాతే క్రీస్తులోనికి రమ్మని చెప్పాడు. కాబట్టి దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన పని ఎంత గొప్పది, ఆయన పని చేయడం ద్వారా మనకేం వస్తుంది, ఈ పనిని ఎంతకాలము చేస్తే దీనికి ముగింపు వస్తుంది. ఆలోచన చేద్దామండి. ప్రతిదీ కూడా దేవుడు స్పష్టమైన మాటలతో క్రైస్తవులకు అర్థమయ్యేలాగా ఏది కూడా గూఢార్థములతో మరి రాయించలేదు, కానీ ప్రతిదీ తన పిల్లలకు వివరించి చెప్పాలనుకున్నాడు. చాలా చోట్ల మనుషులు ఎలా మోసం చేస్తూ ఉంటారంటే, ఇచ్చేదాని లాభాన్నేమో పెద్ద అక్షరాలతో వేస్తూ ఉంటారు, నష్టాన్నేమో చిన్న అక్షరాలతో కింద రాస్తూ ఉంటారు. అంతేనా కాదా అండి? ఒక బ్యాంకులో లోన్ ఎంత ఇస్తావని చెప్పి ఎంత ఇస్తున్నారని పెద్ద అక్షరాలతో రాస్తారు. లోన్ తీసుకోవడానికి నీ దగ్గర ఉన్న మరి అర్హత ఏంటో చాలా చిన్న అక్షరాలతో రాస్తూ ఉంటారు. దేవుడు అలా కాదు, పరలోకం ఎంత గొప్పదో రాయిస్తూ దాన్ని చేరుకోవాలంటే ఏం చేయాలో కూడా అంతే పెద్దగా, అంతే స్పష్టంగా, అంతే అర్థమయ్యేలాగా దేవుడు మనుషులకు రాయించి ఇచ్చాడు. ప్రశ్న ఏంటంటే, ఒకవేళ అలా పరలోకం చేరుకునే క్రమంలో ఎవరైనా నిన్ను ప్రశ్నిస్తే, ఎవరైనా నిన్ను ద్వేషిస్తే, ఎవరైనా నిన్ను అడ్డగిస్తే నువ్వు ప్రభువు వాడనే ఒప్పుకుంటావా, లేక ఆ సందర్భం నుంచి తప్పించుకోవడానికి నిరాకరిస్తావా? ఘనమైన ఒప్పుదోలు కలిగిన వాడిగా ఉన్నావా, లేక ఘోరమైన నిరాకరణ చేయవాడుగా ఉన్నావా? ఏది నువ్వు ఎంచుకునేది?
ఆలస్యము చేయకుండా మనం నమ్ముకుంటున్న మరి పరలోకమందున్న దేవుడు తన కుమారుని ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడో కొన్ని విషయాలు మనం ఆలోచించే ప్రయత్నం అయితే చేద్దామండి. ఒక 4 విషయాలు ఈరోజు మనం ఆలోచన చేద్దాము. పరలోకమందున్న దేవుడు మనకి తన పని కొరకు, తన గురించి ఒప్పుకోలు కొరకు ఆయన మాట్లాడుతున్న ఒక 4 విషయాలైతే ఈరోజు మనం ఆలోచించే ప్రయత్నం అయితే చేద్దామండి. అందులో మొట్టమొదటి విషయాన్ని నేను మీకు చూపిస్తాను. చూడైతే మొట్టమొదటి విషయాన్ని చూడైతే మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13 నుంచి 16 వచనాలు మనం చదువుకుందాం. ఏమంటున్నాడు చదవగలిగితే? మత్తయి సువార్త 5వ అధ్యాయము 13 నుంచి 16 వచనాలు చదువుకుందామండి. ఏమంటున్నాడంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి నీ పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీదనున్న పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. చాలండి. మొదటి విషయాన్ని నేను మీతో మాట్లాడుతాను. 4 విషయాలు ఉన్నాయి. పరలోకమందున్న దేవుడు మనకు అప్పగించిన ఏదైతే ఈ యొక్క విషయం ఉందో, ఏదైతే తాను చివరిగా వెళ్ళిపోతూ మనకు అప్పగించిన బాధ్యత ఉందో, ఇది ఎందుకు గొప్పది, ఈ ప్రభువును మాత్రమే ఎందుకు నమ్ముకోవాలి, ఈ ప్రభు పని నేను ఎందుకు చేయాలి అంటే, మొదటి విషయం ఏమిటి అంటే చెబుతున్నాడు, ఇది దేవుని యొక్క ఆదేశము. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే మొదటిది ఏంటి అంటే, ఇది మనుషుని ఆదేశం అయితే కాదు. ఇది మనుషులు స్థాపించినటువంటి లేకపోతే మనుషులు ప్రారంభించినటువంటి ఒక విషయం అయితే కాదు. మరి ఎవరు ప్రారంభించింది, ఎవరు స్టార్ట్ చేసింది అంటే దేవుని ఆదేశం. అంటే దేవుని ఆదేశం కాబట్టి అక్కడ చెబుతున్నారు, మీరు లోకానికి ఉప్పై ఉండాలని నేను మాట్లాడటం. ఎవరు కోరుకుంటున్నారంట? దేవుడు కోరుకుంటున్నాడు. మీరు లోకానికి వెలుగై ఉండండి అని నేను చెప్పటం లేదు. ఎవరు చెబుతున్నారో తెలుసా? ఆకాశమందున్న దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని పని లేకపోతే బైబిల్ అనేది మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఇది మానవాళ్ళకి ఇవ్వబడిన దేవుని యొక్క ఆదేశము. మనుషుని ఆదేశాల్లో అయినా, మనుషుల యొక్క మాటల్లో, మనుషుని యొక్క ఆజ్ఞల్లో, మనుషుని యొక్క కట్టడల్లో ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటాయేమో, కానీ అది ఇవ్వబడి కొన్ని వేల సంవత్సరాలైనప్పటికీ ఇప్పటికీ మార్పు లేకుండా మనుషులకు ఆచరణాత్మకమైన ఏదైనా చట్టం ఏదైనా ఉందంటే బైబిలే కదా. బైబిల్లో మాత్రం ఇప్పటికీ సవరణలు జరగని ఏకైక పుస్తకం ఏదైనా ఉందంటే బైబిల్ గ్రంథం మాత్రమే. కారణం ఏంటంటే ఇది మనుష్యుడిచ్చిన ఆదేశం అయితే దీన్ని సవరించాల్సిన అవసరం ఉండేది, కానీ ఇది మనుష్యుడు చేసిన ఆదేశము, మనుషుని యొక్క మాట అయితే కాదు. చదువుకుంటూ ఉంటాం కొత్త నిబంధనలో పేతురు గారు రాసిన పత్రికలు అంటూ ఉంటాడు, మనుషులు దీన్ని రాసినప్పటికీ ఎలా రాశారంటే పరిశుద్ధాత్మ ప్రేరణ వలన ఈ గ్రంథమును రాశారు. తిమోతి పత్రికలు అంటూ ఉంటాడు, దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము. ఇది మనుషుడు స్థాపించినదైతే ఒక 10 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు నడిచి ఆగిపోయినండి. కానీ యేసుక్రీస్తు వారు చనిపోయి నేటికి 2000 దాదాపు 25 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఇంకా ఇందులోని మాటలు మనుషుని ఉత్తేజింపచేస్తున్నాయి, ఇంకా ఇందులోని మాటలు మనుషుని ఆలోచింపచేస్తున్నాయంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే ఇది దేవుని ఆదేశము. చాలా క్లియర్గా చెబుతున్నాడు. అందుకే 2 ఉదాహరణలు చెబుతున్నాడు. అంటే ఏమంటున్నాడంటే, మొదటిది మీరు లోకానికి ఎలా ఉండాలంటే ఉప్పై ఉన్నారు.
ఉప్పు ఎలాగైతే చెడుతనాన్ని క్లీన్ చేస్తుందో, చెడుతనాన్ని శుభ్రం చేస్తుందో, ఉప్పు ఎలాగైతే నిస్సారమైన లేకపోతే మరి టేస్ట్ లేని ఒక పదార్థానికి మంచి చక్కటి టేస్ట్ని అందిస్తుందో, ఉప్పు ఎలాగైతే మరి చక్కగా తన స్వభావాన్ని కోల్పోయిన తర్వాత అది ఎవరికి ఉపయోగపడదో, క్రైస్తవుడు కూడా ఎలా ఉండాలంటే ఉప్పు వలె చెడుతనాన్ని రూపం మాపేవాడిగా ఉండాలి. నిస్సారమైన బ్రతుకుల్లో లేకపోతే దేవునికి నచ్చని అనేక మంది బ్రతుకుల్లో జీవాన్ని, టేస్ట్ని లేకపోతే దేవుడికి నచ్చే విధంగా మార్చేవాడు ఎవరు ఉండాలంటే క్రైస్తవుడు ఒక ఉప్పు వలె. రెండవ ఉదాహరణ అంటున్నాడు, అంటే మీరు ఎలా ఉండాలంటే వెలుగు వలె ఉండాలి. ఎలాంటి వెలుగు అంటే ఒక దీపము నుంచి వచ్చే వెలుగు కాదు. ఎలాంటి వెలుగు అంటే పాత నిబంధనలో మాట్లాడుతూ ఉంటాడు, ఆకాశ మండల మందలి జ్యోతుల వలె ఉండాలి. అవి ఎలాగైతే కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న చక్కగా వెలుగుతూ రాత్రి అయితే మన కంటికి కనిపిస్తూ ఉంటాయో, క్రైస్తవుడు ఎలా ఉండాలంటే నక్షత్రాల కన్నా ఎక్కువైన వెలుగు ఎవరిలో ఉండాలంటే క్రైస్తవునిలో ఉండాలి. ఈరోజు సూర్యుడు కూడా ఒక నక్షత్రం అని మాట్లాడుతున్నాము. సూర్యుడు లేకపోతే ప్రపంచానికి వెలుగు ఎలాగైతే లేదో, ఒక క్రైస్తవుడు దేవుని ఆదేశం కలిగిన వాడు ప్రపంచంలో లేకపోతే ప్రపంచానికి కూడా ఏమి లేదంటే వెలుగు అనేది లేదు. అందుకే పాత నిబంధనలో మనం చూడైతే జనాలు ఎప్పుడైతే మరి పాపానికి అలవాటు పడిపోయి దాని శిక్షను మరి అనుభవిస్తూ దేవుని ప్రార్థించేవారు, దేవుడు ఖచ్చితంగా అప్పుడు ఎవరిని పంపేవాడంటే తన దాసుడిని, ఒక ప్రవక్తను లేక ఎవరో ఒక వ్యక్తిని పంపించి ఆ ప్రాంతానికి, ఆ సమాజానికి వెలుగును పంచేవాడు. ఈరోజు సమాజానికి ఇది అర్థం కాలేదు కాబట్టి, దేవుని ఆదేశం అనే విషయం అర్థం కాలేదు కాబట్టి ఈరోజు సమాజం ఎలా ఉంది, సరిగ్గా అర్థము చేసుకునేవాడికి బ్రతుకును మార్చగలిగినది, సరిగ్గా అర్థము చేసుకున్న వాడికి బ్రతుకుల్లో వెలుగును నింపేది. ఎలాంటి వెలుగును నింపుతుంది అంటే అనేక మరి ఆఫ్రికా దేశాలు వారి యొక్క అడవుల్లో నుంచి కూడా బయటికి రాలేని పరిస్థితుల్లో అనేక మంది మిషనరీల చేత వెలుగులు నింపిన గొప్ప ఘనకీర్తి ఎవరికి ఉందంటే వాక్యానికి లేదా. చాలా ప్రాంతాల్లో తినడానికి కూడా ఆహారం లేక మంటిని ఆహారముగా తీసుకుంటున్న చాలా ప్రాంతాల్లో ఈరోజు ఆహారం అందుతుంది, నీళ్ళు అందుతున్నాయి, మౌలిక సదుపాయాలన్నీ అందుతున్నాయంటే వాక్యాన్ని తెలుసుకుని వెలుగును పంచుతున్న వారి గొప్పతనము కాదా? ప్రపంచ ప్రభుత్వాలు వెళ్ళలేని చోట కూడా ప్రభు పనిలో ఉన్నవారు వెళ్ళి వెలుగును పంచగలుగుతున్నారంటే ఇది దేవుని ఆదేశం కాదా? ఇచ్చాడు మనకు ఒక ఆదేశం, ఏమనంటే వెళ్ళండి సమస్త సృష్టికి, సర్వలోకానికి వెళ్ళి సమస్త సృష్టికి ఏం చేయాలంటే సువార్తను ప్రకటించండి. ప్రకటించి ఏం చేయాలంటే ఇది దేవుని ఆదేశం అని వారికి చెప్పాలి. మనం చేస్తున్న ఈ సువార్త మనుషులదైతే మనం ఇంత గట్టిగా నొక్కి వక్కానించాల్సిన అవసరం లేదండి. కానీ మనం చేస్తున్న ఈ ఘనమైన సువార్త లేకపోతే గొప్ప సువార్త ఎవరిది అంటే దేవుని చేత మనుషులు పొందుకున్న ఆదేశము. ఏ ఆదేశాన్ని పాటించిన వాడు రక్షింపబడతాడంట, మరి పాటించని వాడు ఏమవుతాడంటే నరకానికి. మరొక మాట కూడా మనం చదవగలిగితే అదే మత్తయి సువార్త 7వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు మనం చదవగలిగితే ఏమంటున్నాడు చూద్దామండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు మనం చదవగలిగితే ఏమంటున్నాడో చూద్దామండి. కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకుందురు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న తన తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. మనుషులకి ఈరోజు చాలా మందికి ఏం తెలియటం లేదంటే దేవుని సరైన మాట అర్థం కాలేదు. దేవుడు సరైన మనిషికి ఇచ్చిన ఆజ్ఞ, ఆదేశం, కట్టడ ఏది అర్థం కాలేదు కాబట్టి చెయ్యమన్నదేమో విడిచిపెడుతున్నారు, దేవుడు చెప్పనిదేమో గొప్పదానిగా పాటిస్తూ ఉన్నారు. అంతేనా కాదండి?
మొదటి విషయం మనం ఏమని మాట్లాడుకున్నామంటే, దేవుడు మనిషికి ఒక ఆదేశం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? సర్వలోకానికి వెళ్ళండి. మరి వెళ్తున్నారా? సర్వలోకానికి ప్రకటించండి. ప్రకటిస్తున్నారా? వెళ్ళటం లేదు, ప్రకటించడం లేదు, విశ్వాసాన్ని చూపించడం లేదు, అనేక మందిని మార్చటం లేదు, దేవుడు చెప్పింది చేయటం లేదు. కానీ ఏం చేస్తున్నారంటే ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నారంట. లేదా సమాజంలో చాలామంది ఈరోజు దేవుని వాక్యాన్ని చదివేవారు లేరు, కానీ గంటల సేపు కూర్చొని ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నారంట. చాలామంది పాటలు పాడుతున్నారంట. చాలామంది ఏం చేస్తున్నారంటే దేవుడు చెప్పని దాన్ని భక్తునుకొని జరిగిస్తూ ఉన్నారు. లేరా అలాంటి వారు? ఎక్కడికో వెళ్తే మరి క్రైస్తవులకి ఇలా మంచిది అని ఎవరో ఒక వ్యక్తి చెబుతూ ఉంటాడు. బైబిల్లో లేనిది చెప్పగానే ఒక కొండ మీద ఒక విగ్రహాన్ని కట్టి ఇది క్రైస్తవులకు పుణ్యక్షేత్రం అని మార్చి అక్కడ కూడా ఒక అన్య ఆచారాలను పాటించి దేవుడు చెప్పని దాన్ని పాటించి బుద్ధిహీన క్రైస్తవులు ఎంతోమంది ఈరోజు సమాజంలో ఉన్నారు. దేవుడు చెబుతున్నది ఏంటి? మానవుడు చేస్తున్నది ఏంటి? ఎప్పుడూ చెబుతూ ఉంటాను, ప్రభువు చెప్పింది 100కి 100% మనిషిని మార్చే సువార్త అయితే ఈరోజు అదే సువార్తలోని మాటలు మనం చెబుతున్నప్పుడు ప్రజలు ఎందుకు మారటం లేదంటే ఆయన చెప్పే విధానం వేరు, మనం చెప్పే విధానము వేరు. ఆయన పరలోకమే పరమావిధిగా మాట్లాడాడు. మనం ఈ లోక విషయాలన్నీ కలిపి మాట్లాడేసరికి సువార్తలో ఉన్న ఆత్మలు రక్షించే విధానం అనేది తగ్గిపోయింది. అందుకే అనేక మంది క్రీస్తు దగ్గరకు వస్తున్నవారు నమ్మి బాప్తీసం పొందుకునే వారి కన్నా అవసరాల కోసం బాప్తీసం పొందుకునే వారే ఎక్కువ మంది. పరలోకం వెళ్ళడానికి బ్రతుకుని మార్చుకోమని దేవుడు పిలుస్తుంటే భూలోకంలో బ్రతకడానికి కష్టాలు తీసే దేవుడా అని చెప్పి దేవుని దగ్గరికి వచ్చేవారు, ప్రార్థించేవారు ఎక్కువ ఉన్నారు. కాబట్టి దేవుడిచ్చిన మొదటి విషయము ఆదేశం సరిగ్గా అర్థం కాలేదు కాబట్టి నమ్మి బాప్తీసం పొందిన వారు తక్కువ మంది ఉన్నారు. మరి మిగతా బాప్తీసం పొందిన వారు అందరూ ఎక్కడికి పోతున్నారంటే నరకానికి. ఈ మాట చాలా కఠినంగా ఉండొచ్చు, చాలామంది ఒప్పుకోకపోవచ్చు. బాప్తీసం తీసుకుంటే కూడా నరకానికి వెళ్ళిపోతారా అంటే వెళ్ళిపోతారు, ఖచ్చితంగా వెళ్ళిపోతారు. నమ్మి బాప్తీసం పొందిన వాడికి మాత్రమే బాప్తీసం వర్తిస్తుంది. నమ్మకుండా నీ స్వార్థ ప్రయోజనాల కొరకు, నమ్మకుండా వారు చెప్పారని వీరు చెప్పారని బాప్తీసం తీసుకుంటే అది దేవుని దృష్టిలో ఆమోదయోగ్యమైనది కాదు. అందుకే బైబిల్లో పౌలు గారు మాట్లాడుతూ ఉంటుంటారు, చాలామంది బ్రతుకులు ఎలా ఉన్నాయంటే భక్తి యొక్క శక్తిని ఆశ్రయించని వారుగా ఉన్నారంట. భక్తి యొక్క శక్తిని ఆశ్రయించని వారంటే వాడే పేర్లన్నీ బైబిల్లో వాడుతూ ఉంటారు, చేసే కార్యాలన్నీ లోకంలో జరిగిస్తూ. నీ మాటలు ఆత్మ సంబంధమైనవైతే నీ క్రియలు కూడా ఎలా ఉండాలంటే ఆత్మ సంబంధమైనవిగా. నీ బ్రతుకుని ప్రభు కొత్త ద్రాక్షారసముగా మారిస్తే నీ క్రియలు ఎలా ఉండాలంటే కొత్త ద్రాక్షారసానికి పోలినటువంటిదిగా ఉండాలి. పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసాన్ని వేస్తే ప్రభు అంటున్నాడు తిత్తులు పిగిలి లోపల ఉన్నవన్నీ కూడా ఎలాగైతే బయటకు వచ్చేస్తూ ఉంటుందో మారవలసింది నీ పేరు మాత్రమే కాదు, ప్రభు ఆదేశం మేరకు, ప్రభు మనకిచ్చిన ఏకైక మాట మేరకు మొత్తం టోటల్గా నీ జీవితమే మార్పు నొందినదిగా ఉండాలి. చెబుతున్నాడు వారి క్రియల ప్రతిఫలాన్ని వాళ్ళు పొందుకుంటారు. అయినప్పటికీ వాళ్ళు గ్రహించిన వాళ్ళు అంటారంట ప్రభువా ప్రభువా అని పిలిస్తే పరలోకం వచ్చేస్తుంది అనుకుంటారు, కానీ ప్రభువా ప్రభువా అని పిలిచినంత మాత్రాన పరలోకము రాదు. గొప్పగా పాటలు పాడితే పరలోకం వస్తుందని దేవుడు బైబిల్లో ఎక్కడా చెప్పలేదు. గొప్పగా మరి గంటలు గంటలు మనుషులకు ఇబ్బందికరంగా గొప్ప స్వరముతో ప్రార్థన చేస్తే పరలోకం వస్తుందని కూడా దేవుడు బైబిల్లో ఎక్కడా రాయించలేదు. బైబిల్లో రాయించినవన్నీ చాలా సింపుల్ అండి. ఒక ప్రార్థన కోసం మాట్లాడుతూ ఉంటాడు, నీ ఇంటిలోనికి వెళ్ళి గడివి వేసుకొని నీ పరలోకమందున్న తండ్రికి తెలిసేలా చేయగానే ప్రార్థన మనుషులందరికీ ఇబ్బందికరంగా చేసే ఆ ప్రార్థన దేవునికి ఇష్టము లేదు. ఆదేశాన్ని సరిగ్గా అనుకరించలేకపోతున్నాం కాబట్టి నువ్వు ఒప్పుకోలు చేసుకునేవాడుగా లేవు. ఎలా ఉన్నావంటే నిరాకరించేవాడుగా.
ఈరోజు నీకు ప్రపంచం అంతా ఎదురొచ్చి యేసును వదిలేయంటే నువ్వు గట్టిగా చేపట్టాలంటే యేసుకున్న గొప్పతనాలు ఏంటో తెలియాలి. యేసును మాత్రమే ఎందుకు అంగీకరించాలో తెలియాలి. యేసును మాత్రమే అంగీకరిస్తే నీకు దొరికేదేంటో నీకు తెలిసినప్పుడే, ప్రభు ఎంత గొప్పవాడో నీకు తెలిసినప్పుడే అంత గట్టిగా నువ్వేం చేస్తావంటే ఆయన్ని హత్తుకునివాడుగా ఉంటావు. అంతేనా కదండి? ప్రభు గొప్పవాడనే విషయం నీకు అర్థం కావాలి. అందుకే అనేక సందర్భాల్లో తన శిష్యులతో మాట్లాడుతూ ఉంటాడు, అబ్రహామే గొప్పవాడని మీరు అనుకుంటున్నారు, కానీ అబ్రహాము కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. 3 రోజులు సముద్ర గర్భంలో మరి చేప నోటిలో ఉన్న మరి యోనా గొప్పవాడని మీరు అనుకుంటున్నారు, కానీ యోనా కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆయన గొప్పవాడనే విషయం నీ మదిలో ఉంటే ఆయన ఆటోమేటిక్గా గౌరవించడం అనేది నువ్వు నేర్చుకుంటూ ఉంటావు. అంతేనా కాదండి? అవతలి వాడి గొప్పతనం నీకు అర్థమవుతేనే వాడిని గౌరవించడం నేర్చుకుంటూ ఉంటావు. నీ ప్రభు గొప్పవాడని నువ్వు నేను చెప్పడం కాదండి, ప్రపంచమే చెబుతుంది ఏమనంటే ప్రభు గొప్పవాడు. అందుకే పేరు పక్కన ఆయన పేరు యేసు అయితే పక్కన ఆయనకి ఇవ్వబడిన బిరుదు ప్రభువు. ప్రభు అనగా లార్డ్ అనగా యజమాని. ప్రపంచమే ఒప్పుకుంటుంది దేవుని ఆదేశం మేరకు ఏమనంటే యేసు రాజని. కానీ రాజు నోటితో ఒప్పుకోవడం కాదు, దేనితో కూడా ఒప్పుకోవాలంటే మన క్రియలు కూడా యేసు రాజని చూపించే విధముగా. నోటితో యేసు రాజుని ఒప్పుకొని సమాజంలో వేరే ఒకరికి జై కొడుతున్నావంటే నువ్వు ఒప్పుకున్నట్టు కాదు. యాసోను ఇంటికి ఊరి మారందరూ కూడా వచ్చినప్పుడు ఉన్నది 2 ఆప్షన్లు. ఒకటి యేసు రాజును ఒప్పుకోవడము, లేక యేసు రాజు కాదని ఒప్పుకోవడము. యేసు రాజును ఒప్పుకోవడానికి 4 విషయాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఏంటంటే యేసు రాజు నువ్వు చెప్పడం కాదు, ఇది దేవుని యొక్క ఆదేశము. మనుషులు చేయలేదు ఆయన రాజుని, మనుషులు కిరీటం ఇవ్వలేదు, మనుషులు రాజ్యం ఇవ్వలేదు, మనుషులు ఆయన్ని అందలం ఎక్కించలేదు. ఆయన ఆ గొప్ప స్థితిలో కూర్చోబెట్టింది, ఆయన నెత్తి మీద కిరీటం పెట్టింది, ఆయన రాజుగా చేసింది మనుషులు కాదు. ఎవరు అంటే ఆయన రావడమే ఎలా వచ్చాడు అంటే రాజు వలె వచ్చాడు. ఇక 2వ విషయానికి కూడా నేను ముందుకు వెళ్ళిపోతాను. ప్రభువు కోసం నిన్ను ప్రపంచం ప్రశ్నించినప్పుడు ఈ రోజున్న మన అంశం ఏమిటంటే ఘనముగా ఒప్పుకుంటావా, ఘోరముగా నిరాకరిస్తావా? నువ్వు ఒప్పుకోవాలంటే నీ ప్రభు ఎంత గొప్పవాడో తెలియాలి. ఆయన ఎంత గొప్పవాడో నీకు తెలియాలంటే మొదటిది దేవుని ఆదేశం ఏంటో నీకు తెలియాలి. రెండవది, మొదటిది దేవుని ఆదేశం మనకు చెబుతుంది ప్రభు రాజు. ఎలాంటి రాజు అంటే ప్రపంచంలో ప్రతివాన్ని మోకాలు యేసు నామమున వంగాలి. అంత గొప్ప రాజు. ఈ లోకమే కాదు, పరలోకమే కాదు, పాతాళమే కాదు, ఏ లోకములోనైనా ప్రభు ఉన్నాడు అంటే ఆయన యేసు ప్రభువే. ఆయన యందు ప్రతి వాని మోకాలు వంగాలి. మొదటిది దేవుని ఆదేశము. 2వ విషయానికి కూడా నేను వెళ్ళిపోతాను. 2వ విషయం ఏంటంటే ప్రభువును ఒప్పుకోవాలంటే దేవుని ఆదేశం మొదట నీకు తెలియాలి. 2వది దేవుని సందేశం కూడా నీకు తెలియాలి. అసలు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? బైబిల్ చదవకుండా బైబిల్ కోసం మనం మాట్లాడగలమా అండి? ఏదైనా ఒక పుస్తకాన్ని లోకంలో మనం కొన్న తర్వాత మొదటి పేజీలో ఏమో టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఉంటుంది, అంటే ఈ బుక్లో ఏమున్నాయని పేజీ నెంబర్లు వేసి రాస్తుంటారు. 2వ పేజీలోనికి వెళ్ళగానే ముందు మాట అని చెప్పి ఎవరో ఒక వ్యక్తి ఏం చేస్తూ ఉంటారంటే ఈ పుస్తకాన్ని మొత్తం చదివి ఈ పుస్తకంలో నాకు ఇది నచ్చింది అని చెప్పి తనదైన మాటను ఏం చేస్తూ ఉంటారంటే ముందు మాటగా రాస్తూ. చాలామంది ఈరోజు ప్రపంచంలో ఘోరమైన విషయం ఏంటంటే వాక్యం కోసం చెప్పే చాలామందికి వాక్యము పరిపూర్ణముగా తెలియదు. ఈరోజు సమాజంలో సరైన అవగాహన లేకుండా ఉన్న వారిలో ప్రథములు ఎవరంటే క్రైస్తవులు కాదా? ఒక కారు కోసం ఎక్స్ప్లెయిన్ చేసి ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్కి కారు కోసం ప్రతిదీ తెలుసు కాబట్టి చాలా కాన్ఫిడెంట్గా చెబుతుంది ఏమనంటే ఈ కారు చాలా మంచిది. ఈరోజు నీ ప్రభు మంచివాడిని నువ్వు సమాజానికి ఎలా చెప్పగలుగుతున్నావు? ఎవరో చెప్పారు కాబట్టి నువ్వు చెప్పడం కాదు, నీకు నువ్వుగా తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుసుకుంటావంటే దేవుడిచ్చిన సందేశాన్ని పూర్తిగా చదివినప్పుడు నీకేం అర్థమవుతుందంటే ప్రభు ఎంత గొప్పవాడో నీకు అర్థమవుతూ.
మనం బైబిల్ తప్పితే అన్నీ చదువుతూ ఉంటాం, బైబిల్ తప్పితే అన్నీ చూస్తూ ఉంటాం, బైబిల్ తప్పితే అన్నీ వింటూ ఉంటాం. అందుకే దేవుని గొప్పతనం కన్నా మనుషుల గొప్పతనాలే మనకు బాగా తెలుస్తూ ఉంటాయి. దేవుని గూర్చి కన్నా మనుషుల గూర్చే మనకి ఎక్కువ విషయాలు. బైబిల్లో రాయబడినది సరిగ్గా నువ్వు అర్థం చేసుకోగలిగితే బైబిల్లో ఉన్నది ఏంటంటే దేవుని యొక్క సందేశము. ఆ సందేశంలో ఏం రాయబడింది, మనుషులతో ఏం మాట్లాడుతున్నాడు, మనుషుల గురించి ఏం మాట్లాడుతున్నాడు, మనుషుల గురించి ఆయన మాట్లాడుతున్న మాటల్లో వాస్తవం ఎంత ఉంది, ఈ మాటలో ఆలోచించగలిగితే నీ ప్రభువు యొక్క గొప్పతనము అక్కడ బోధపడుతూ. ఒక మాటను చూసుకుని మనం ముందుకు వెళ్దామండి. సువార్త విషయంలో ఈ సందేశం విషయంలో ఆయన ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడో చూడైతే యోహాను సువార్త 14వ అధ్యాయము 23 నుంచి 24 వచనాలు మనం చదువుకుందామండి. చూడగలిగితే యోహాను సువార్త 14వ అధ్యాయము 23 నుంచి 24 వచనాలు మనం చదువుకుందాం. ఏమంటున్నాడు అంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 23 నుంచి 24 చదవండి. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును, నేను వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతును. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రివే. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే శిష్యులు కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడంటే ఈ సందేశం మీకు ఎందుకు ఇవ్వబడిందంటే దేవుడు ప్రవక్తల ద్వారా, అనేక మంది భక్తుల ద్వారా, అనేక మంది ద్వారా చాలా కష్టాల కూర్చి ఈ గ్రంథాన్ని ఎందుకు రాయించాడంటే విని వదిలేస్తామని కాదంటే ఏం చేయాలంటే అక్కడ మాట్లాడుతున్న మాటల్లో ఏమంటున్నాడంటే ప్రేమించేవాడు ఏం చేస్తాడంటే మాటలు గైకుంటాడు. నువ్వు నిజంగా ప్రభువుని హత్తుకున్నవాడవైతే, నిజముగా నువ్వు ప్రభువుని ఆరాధించేవాడవైతే, నిజముగా ఆయన్ని సొంత రక్షకుడు అని సమాజం ముందు అంగీకరించేవాడైతే మాటలు బైబిల్లోనే కాదు ఎక్కడ కూడా ఉంటాయి. అంటే నీ బ్రతుకులో కూడా. ఈరోజు సమాజంలో వినబడుతున్న వాక్యంలో మరి దేవుని మాటలు కరువైపోయాయి, గైకొనే విషయాలు కరువైపోయాయి. కాబట్టి సమాజంలో దేవుణ్ణి ప్రేమించేవారు చాలా తక్కువ మంది. ప్రేమను ఫోటో ఫ్రేముల్లోనూ, ప్రేమను కాసేపు మరి ఒక వాట్సాప్ స్టేటస్లోనూ దేవుని మీద ప్రేమను మనం సమాజానికి చూపిస్తున్నాం. కానీ దేవుడు అంటున్నాడు నిజముగా నన్ను ప్రేమించువాడవైతే నా మాటలు ఇంటిలో ఉన్న ఒక ఫోటో ఫ్రేమ్లో ఉండవు. ఎక్కడ ఉంటాయి తెలుసా? మనసులో ఉంటాయి. వాడి జీవితంలో మాటలు స్పష్టంగా కనబడతాయి. గతించిన కొన్ని వారాల ముందు మనం మాట్లాడుకున్నాము. యేసు దగ్గరకు వచ్చిన ఒక వ్యక్తి పరలోక రాజ్యాన్ని నేను సంపాదించుకోవాలంటే ఏం చేయాలంటే నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించాలని మాట చెప్పినప్పుడు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయే వ్యక్తి ఏం చేశాడంటే ముఖం చిన్నబుచ్చుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ప్రభు చెప్పిన మాటలు వినడానికి వినసంపుగా ఉన్నప్పటికీ పాటించడం మొదలు పెడితే కొండల్ని సైతము కరిగించగలిగినటువంటి కష్టమైనటువంటి పని ఎక్కడ ఉందంటే ప్రభు యొక్క మాటల్లో. మనం చాలా చిన్నగాను చాలా బైబిల్లో యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు జీవితంలో ఒక 2 సంవత్సరాలు దృష్టి పెడితే అయిపోతుంది అనుకుంటూ ఉంటాం. కానీ ఇవ్వబడిన 60-70 సంవత్సరాల్లో కూడా అనుదినము వాటిని పాటించిన ఇంకా పాటించవలసిన విషయాలు ఎన్నో మన జీవితంలో మిగిలిపోతూ. మనమేమనుకుంటామంటే ఇంకా సమయం ఉందిలే ప్రభువుని అప్పుడు ప్రేమిద్దాం అనుకుంటాము, ఇంకా సమయం ఉందిలే ప్రభువు మాటలప్పుడు గై కొనుక్కుందాం అనుకుంటాం. కానీ గై కొనడానికి ఇది మనుషులు చెప్పేంత చిన్న పనులైతే కాదు. ఒక హాస్పిటల్కి వెళ్తేనే డాక్టర్ మనల్ని పరీక్ష చేసిన తర్వాత కొన్ని టెస్టులు చెబితేనే వాటి కోసం ఒక 3-4 ఫ్లోర్లు తిరిగేసరికి ఎంత కష్టమా అనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటిది ఈ లోకం నుంచి మరొక లోకానికి వెళ్ళడానికి దేవుడు చెప్పే మాటలు మనమేమనుకుంటున్నామంటే ఒక రోజులోనూ 2 రోజులను అవగొట్టేసి పరలోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. కానీ జీవితాంతం కష్టపడినా ఇంకా నెరవేర్చవలసిన మాటలు ఎన్నో మన జీవితాల్లో మిగిలే ఉంటాయి.
మరి ఈ సందేశం మనకి ఏం నేర్పిస్తుంది అంటే దేవుని ప్రేమించేవాడుగా నువ్వు ఉండాలి. ఎలా ప్రేమను చూపించేవాడుగా నువ్వు ఉండాలంటే ఆయన మాటలను గైకొనాలి. ఇది మాట్లాడుకున్నంత ఈజీ కాదు, చెప్పుకున్నంత సింపుల్. అంతకన్నా బైబిల్లోనే చాలామంది దేవుణ్ణి ప్రేమించడం మొదలుపెట్టి పరిపూర్ణంగా ఆయన మీద ప్రేమ చూపించలేక, అనగా ఆయన ఆజ్ఞలు గౌరవించలేక ఆయన నుంచి వెడలిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు లేరా? యోధాపత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. ఆ అధ్యాయంలో మాట్లాడుతూ అంటూ కొంతమంది వ్యక్తుల కోసం మాట్లాడుతూ అంటూ ఉంటాడు. బిలాం అంటూ ఉంటాడు, కయీన్ అంటూ ఉంటాడు. అదే విధముగా మరొక వ్యక్తి మోషే కాలంలో ఉన్న ఒక వ్యక్తి కోసం మాట్లాడుతూ వీరందరికీ శ్రమ అని మాట్లాడుతూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళందరూ దేవుని ఆజ్ఞలు పాటించడంలో విఫలమైపోయారు. ఈరోజు చాలామంది క్రైస్తవులు కూడా ఏమైపోతున్నారంటే దేవుని మాటలు పాటించే విషయంలో విఫలమవుతూ మనుషుల మాటలనైతే పరమావధిగా పాటిస్తున్నాం, మనుషుల మాటలనైతే చాలా గొప్పగా మనసుకు తీసుకోవడంలో పాసయ్యం కానీ, మనుషుల దృష్టిలో పాసయ్యం కానీ, దేవుని మాటల విషయంలో, దేవుని ప్రేమించే విషయంలో మనము ఫెయిల్ అయిపోయామండి. అందుకే దేవుని ఒప్పుకునే విషయంలో మనం ఎక్కడున్నామంటే చాలా వెనకాల, దేవుని ఒప్పుకునే విషయంలో చాలా వెనకాల ఉన్నామని ఎందుకు మాట్లాడుతున్నానంటే బైబిల్లో మనం చెప్పుకునే వ్యక్తులు మనకన్నా చాలా మంది ఉన్నారు. ఉదాహరణకు మనం మాట్లాడుకుంటే ఒక 3 యవనస్తుల కోసం మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. పాత నిబంధనలో అగ్నిగుండములోనికి వెళ్ళిన దేవుని విడిచిపెట్టలేదని మాట్లాడుకుంటూ ఉంటాం. ఎవరు? షద్రకు, మేషకు, అబేద్నెగో అగ్నిగుండాన్ని సైతం జయించగలిగారంటే దేవుణ్ణి అంతలా ప్రేమించగలిగారు. దేవుణ్ణి అంతలా ప్రేమించగలిగారు కాబట్టి రాజులు సైతం ఎదిరించగలిగారు. దేవుణ్ణి అంతలా ప్రేమించారు కాబట్టి ఎక్కడా కూడా దేవుని మాటను జబదాటినట్టుగా వారి జీవితాలు ఎక్కడా కూడా దాఖలాలనేవి లేవు. ఈరోజు ప్రభువును ఒప్పుకున్న వాడవైతే, ప్రభువును ఒప్పుకోవాలి అంటే నువ్వు అంత ఘనముగా ఆయన ప్రేమించాలి. ఎప్పుడు ప్రేమిస్తావంటే ఆయన మాటలు పాటించినప్పుడే నువ్వు ఆయన ప్రేమిస్తావు. మాటలు పాటించకుండా నేను ప్రభువుని ప్రేమిస్తున్నా అన్నవాడు ఎవరంటే అబద్ధికుడు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే ప్రభువుని ప్రేమిస్తున్నామనే ప్రారంభించి మధ్యలోనే తిరుగు ప్రయాణాన్ని మొదలుపెట్టిన వారు బైబిల్ గ్రంథంలో కూడా ఉన్నారు. అలాంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి కోసం ఒక చిన్న మాటను చూపించి ముందుకు వెళ్తాం. చూడైతే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి 11 వచనాలు మనం చదువుకుందామని. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి 11 వచనాలు మనం చదువుకుందాం. ఏమంటున్నాడు చూద్దామండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10 నుంచి 11 అండి, చదవండి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. చాలా చక్కగా మనం ఆలోచించగలిగితే ఏమని చెబుతున్నాడు అని మనం చూడగలిగితే చాలామంది అంట ఏమంటున్నాడంటే చాలామంది అంట విశ్వాసము నుండి కూడా తొలగిపోయే స్థితిగతులకు వెళ్ళిపోయారు. ప్రభువును కూడా విడిచిపెట్టేస్తాను, ప్రభువును కూడా విడిచిపెట్టేంత భయంకరమైన కార్యాలు, ప్రభువు నుంచి కూడా తొలగిపోయేంత భయంకరమైన విషయాలు ఏమిటి అంటే అక్కడ చెబుతున్నాడు. ఏమంటే కొందరు ఏం చేస్తున్నారంటే ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి, ధనం మనిషిని మార్చేస్తుంది, లోకంలో ఉన్న విషయాలు మనిషిని మార్చేస్తాయి. ఎలా మార్చేస్తాయంటే దేవుని మాటలు వినలేని వాడిగా మార్చేస్తాయి, దేవుని మాటలు చూడలేని వాడిగా మార్చేస్తాయి. మార్చేసంట విశ్వాసం నుండి కూడా తొలగిపోయేలాగా చేస్తుంది. బైబిల్లో దీనికి సంబంధించిన ఒక ఉదాహరణ కూడా మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు విత్తువాని ఉపమానం కోసం చెబుతూ ఒక విత్తనం వెళ్ళి ఎక్కడికి పడిందంటే ముళ్ళ పొదల మధ్యలో పడింది. అది మొలకెత్తలేదా అంటే మొలకెత్తింది, కానీ దానికి ఎదుగుదల లేదు. ఎందుకు ఎదుగుదల లేదంటే పైనుండ్ల ముళ్ళ కంపలు దాన్ని ఎదగనివ్వకుండా దాన్ని అణిచిపెడుతూ, నేను ఒక పక్క ప్రభువుని ప్రేమిస్తాను, లోకాన్ని ప్రేమిస్తానంటే ప్రభు అంటున్నాడు అది అవ్వని పని. ఎందుకంటే ఏ దాసుడును కూడా 2 యజమానులు ఒకేలాగా చూడడు.
ఒక పనావిడ ఉందండి, ఒక ఇద్దరు మరి ఇంట్లో మరి పని చేయడానికి ఒప్పుకుంది. అయితే ఎవరో ఒకరిని ఏం చేస్తూ ఉంటుందంటే ప్రేమిస్తూ ఉంటుంది, ఎవరో ఒకరిని ఏం చేస్తూ ఉంటుందంటే గొప్పగా అభిమానిస్తూ మరొకరి విషయంలో ఏం చేస్తుందంటే తక్కువ అభిమానం ఉంటుంది. కారణం ఏంటంటే మనుషులు ఎవరో ఒకరిని ఘనముగా ప్రేమిస్తూ ఉంటాడు, మనుషులు ఎవరో ఒకరిని గొప్పగా ఆరాధిస్తూ ఉంటాడు. నేను లోకాన్ని దేవుణ్ణి మేనేజ్ చేస్తానంటే అది అవ్వని పని. ఉంటే లోక మర్యాదలోనైనా ఉండాలి, లేక దేవుని మర్యాదలోనైనా. ఇదేమి మల్టిపుల్ చాయిస్ ఉన్న క్వశ్చన్ కాదండి, 2 ఆన్సర్లే ఉన్నది, ఒకటే ఆన్సర్. ప్రారంభం నుంచి మాట్లాడుతున్నాం కదా, ఉంటే ఒప్పుకోవాలి లేక విడిచిపెట్టాలి. ఒప్పుకున్నవాడు ఏం చేస్తాడు? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. ఈరోజు ఒప్పుకున్నవాడుగా ఉన్నావా? దేవుని సువార్త ప్రారంభం నుంచి అదే ఘోషిస్తుందండి. చాలామంది ఘోషిస్తున్నప్పటికీ తమ యొక్క బాధల వల్ల, తమ యొక్క ఐహిక విచారాల వల్ల, తమ సొంత లాభాల వల్ల విశ్వాసాన్ని సైతం విడిచిపెట్టేసే వారికి ఏం అర్థం కాలేదో తెలుసా? దైవిక సందేశం అర్థం కాలేదు. సందేశం అర్థమైన వాడికి ప్రభువును విడిచిపెట్టాలన్న ఆలోచనే రాదు. 4 విషయాలు మాట్లాడుకుందాం అనుకున్నాం. ప్రభువును విడిచిపెడతావా? ప్రభువును హత్తుకుంటావా? హత్తుకున్నవాడు పాటించే విషయాలు ఏంటి? విడిచిపెట్టేవాడు వదిలేసే విషయాలు ఏంటి? 4 విషయాలు. అందులో మొదటిది, ప్రభువును హత్తుకుని వాడవైతే ప్రభు యొక్క ఆదేశం నీకు తెలిసి ఉండాలి. ప్రభు ఆదేశం ఏంటంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, ప్రకటించి ప్రేమించాలి. ప్రేమించకుండా, ప్రభువును హత్తుకోకుండా, ప్రభువును మరి ఆయన మాటలు గైకొనకుండా ప్రభువును ప్రేమిస్తున్నానని చెప్పే మాట ఏంటంటే అబద్ధము. రెండవది, ప్రపంచానికి వెళ్ళిపోయావు, కరెక్టే, బాగానే ఉంది, వెళ్తున్నావు, సువార్త చేస్తున్నావు, బాగానే ఉంది. నీకు సందేశం తెలియకపోతే ఒక వ్యక్తి సమాజంలో ఒక వీధిలో కంపెనీ ప్రొడక్ట్స్ అమ్మేవాడికి ప్రొడక్ట్ కోసం మొత్తం తెలుసుకుని బయలుదేరతాడు. అరకొరగా తెలుసుకుని బయలుదేరాడు అనుకోండి, ఒక్క సేల్ కూడా చేయలేడు. ప్రభువు కోసం తెలుసుకున్నవాడుగా నువ్వు లోకంలోనికి వెళ్ళాలి. ప్రభువు కోసం తెలుసుకోవాలంటే నేను ఏం చేయాలంటే అదే రెండో విషయం. దేవుడు మనకేమి ఇచ్చాడంటే ఒక సందేశం ఇచ్చాడు. ఆ సందేశం ఏమని మాట్లాడుతుందంటే విశ్వాసములో స్థిరులుగా ఉండమని మాట్లాడుతూ, మొదటిది ఆదేశము, రెండవది సందేశము, మూడవది ఏంటి అంటే దేవుడు మనందరికీ ఇచ్చినది ఏంటంటే మనందరికీ కూడా ప్రత్యేకమైన పని అనేది. క్రైస్తవుల్లో చాలామందికి దేవుని పని అనేసరికి చాలా అర్థాలు ఉంటూ ఉంటాయి. దేవుని పని అనేసరికి రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. అంతేనా కాదండి? కొంతమంది దేవుని పని అంటే మరి ఎవరూ లేని వారికి ఆహారం పెట్టడము, ఎవరూ లేని వారికి వస్త్రాలు ఇవ్వడము, ఇది దేవుని పని అంటే అని చాలామంది భావిస్తూ ఉంటారు. అంతేనా కాదా? మరికొంతమంది ఏదో సమాజంలో ఒక రాజకీయ నాయకుల్లాగా మీటింగులు పెట్టేసి ఇది దేవుని పని అని చాలామంది భావిస్తూ ఉంటారు. అంతేనా కాదా అండి? మరికొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే దేవుని పని చేసేవాడి ఇంట్లో నేను పని చేస్తే ఇది దేవుని పని అని చాలామంది భావిస్తూ, అందుకే సంఘానికి రాని సంఘస్థులు కూడా ఎక్కడ కనబడతారంటే సంఘ కాపరి ఇంట్లో కనబడుతూ ఉంటారు. కారణం ఏంటంటే అది దేవుని పనిని చాలామంది భావిస్తూ, ఇంకా ఈ సిటీల్లో చాలా తక్కువ, కానీ చాలా పల్లెటూరులోనికి వెళ్తే సంఘస్థులు పెయింటర్ అనుకోండి, సంఘ కాపరింటికి పెయింట్ వేయాలంటే పెయింటర్ అక్కడ కనబడుతూ ఉంటాడు, కార్పెంటర్ అక్కడ కనబడుతూ ఉంటాడు, ఇల్లు కట్టే మేస్త్రి అక్కడ కనబడుతూ ఉంటాడు. మనకి ఇవ్వబడిన ప్రత్యేకమైన పని సంఘ కాపరికి కావలసిన పని నువ్వు చేస్తావని, నీకు ఇవ్వబడిన పని సమాజంలో మరి స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తావని కాదు. నీకు ఇవ్వబడిన పని అనేక చోట్ల మీటింగులు పెట్టి సంఘాన్ని అభివృద్ధి చేసుకుంటావని కాదు. మరి మనకి ఇవ్వబడిన పని ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా అండి? చాలామంది ఈరోజు ఆన్లైన్లో బయలుదేరారు. మెసేజ్లో అతని ముఖం ఎంతే కనబడుతుంటుంది, కిందంతా పైనంతా సైడ్ అంతా QR కోడ్లతో నిండిపోయి ఉంటుంది. ఒకటే మాట రాస్తూ ఉంటాడు, దేవుని పని నిమిత్తం ఇవ్వండి. చాలామంది ఈరోజు క్రైస్తవులు లోకస్తుల దృష్టిలో చీప్ అయిపోవడానికి, అవహేళన అయిపోవడానికి పెద్ద కారణం ఏంటంటే క్రైస్తవులు దండుకుంటూ ఉంటారు. ఏమనంటే దేవుడి పేరు చెప్పి దేవుని పనిని చెప్పి తీసుకుంటూ ఉంటారని చాలామంది అనుకుంటూ ఉంటారు. అసలు దేవుని పని ఏంటి? ఊరూరా సంఘాలు కట్టమన్నాడా? లేక ఇక్కడ ఎన్ని కలెక్ట్ చేసి వేరే ఊర్లో సంఘం కట్టమన్నాడా?
లేక వీలైనన్ని స్థలాలు సంపాదించమన్నాడా? అసలు దేవుని పని ఏంటి? ఇది ఆలోచించడం మొదలు పెట్టామనుకోండి, మన మనస్సే మారిపోతుంది. ఇది ఆలోచించడము, దీని వెనకాల అర్థం తెలుసుకుంటే ఇప్పటి వరకు మనం చేసిన పని అంతా ఎలా కనబడుతుందో తెలుసా? వృధాగానే కనబడుతూ ఆలోచన చేద్దాం. అసలు దేవుని పని ఏంటి? మనిషికి దేవుడు అప్పగించిన పని ఏంటి? మనుషుల్ని అడిగితే వారికి తోచింది చెబుతూ ఉంటారు, అంతేనే కాదా? ఒకడు అంటూ ఉంటాడు, మా సంఘంలోనికి వచ్చి పరిచయం చేయండి, ఇదే దేవుని పని. మరొకడు అంటూ ఉంటాడు, మా సంఘ కాపరికి హెల్ప్ చేయండి, ఇదే దేవుడి పని. మరొకడు అంటూ ఉంటాడు, వారికి నచ్చినవి చెబుతూ ఉంటాడు. కాబట్టి దేవుని పని అంటే ఏంటో దేవుణ్ణే అడుగుదాము. దేవుడు చెప్పే సమాధానం ఏమిటో చాలా జాగ్రత్తగా చదువుదాం. ఏమని మాట్లాడుతున్నాడో బైబిల్ గ్రంథంలో మనం చదవగలిగితే మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు మనం చదువుకుందామండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 వచనం నుంచి మనం చదవగలిగితే ఏమంటున్నాడు చూద్దామండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడానున్నానని వారితో చెప్పెను. మనకి ఇవ్వబడిన పని ఏంటండి? మనకి ఇవ్వబడిన పని ఏంటంటే పై మాట చదువుతామని, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చేయండి, అనేక మంది శిష్యులుగా మార్చండి, అనేక మందికి బాప్తిస్మం ఇవ్వండి అని మాత్రమే చదువుకుంటాం. కానీ కింద కూడా ఒక పని ఉంది. ఏమంటున్నాడు అంటే 20వ వచనంలో, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి చెప్పండి. చాలామంది చెప్పటం లేదు. కాబట్టి దేవుని పని ఏమైపోతుందంటే సగం అయిపోతుంది. ఏదో బాప్తిస్మం ఇచ్చేస్తున్నారు, ప్రభువులోనికి తీసుకొస్తున్నారు. చాలామంది ఇది ఒక స్కోర్ అనుకుని చాలామంది ఫ్లెక్సీల మీద కూడా ఏమైనా ఎంచుకుంటున్నారంటే 10,000 మందికి బాప్తిస్మం ఇచ్చాడు, 20,000 మందికి బాప్తిస్మం ఇచ్చాడు, ఇన్ని వేల మంది విశ్వాసాలను రక్షించాడు. రక్షించడం అంటే నీటిలో ముంచి లేపేయడం కాదంటే ఏం చెప్పాలో తెలుసా? వారికి నీటిలో ముంచే ముందే వారికి చెప్పాల్సిన విషయం ఏంటంటే ప్రభువు చెప్పిన మాటలను ఏం చేయాలంటే గైకొనాలి. ప్రభు మాటలు ఎలా ఉంటాయంటే బుజ్జగించేలా ఉండవు. ప్రభు మాటలు ఎలా ఉంటాయంటే నేను ఆకాశానికి ఎత్తేసేలా ఉండవు. ప్రభు మాటలు ఎలా ఉంటాయంటే ముందస్తు హెచ్చరికతో మాట్లాడుతూ ఉంటాడు. ఏమంటూ ఉంటాడంటే నాగటి మీద చెయ్యి వేయవాడంట మరలా వెనక్కి చూడకూడదు, నాలోనికి వచ్చిన వాడు తన యొక్క ఉన్న వాటన్నిటినీ విడిచిపెట్టాలి. మరొక మాట్లాడుతూ ఉంటాడు, మొదట నా రాజ్యాన్ని నీతిని వెతకండి, మీకు కావలసినవన్నీ నేను చూసుకుంటాను. ఇవేంటో తెలుసా? జాగ్రత్తలు. ఈ జాగ్రత్తలు చెప్పడంలో ఫెయిల్ అయిపోయారు చాలామంది. ఈ జాగ్రత్తలు చెప్పడంలో వివరించడంలో సమాజానికి ఫెయిల్ అయిపోయారు. అందుకే సమాజంలో ఎవడికి నచ్చిన పనివాడు ఇది దేవుని పని అని పేరు పెట్టుకోవడము, దాన్ని జరిగించడము, కొన్నాళ్ళు సక్సెస్ఫుల్గా నడిపించడము, తర్వాత నిలిపివేయడము సమాజం దృష్టిలో ఎలా మారిపోతున్నారంటే ఒక హాస్యాస్పదముగా మారిపోతూ, ఒక వ్యక్తి సమాజంలో మరి ఎక్కడో ఉండవలసిన ఏటీఎంలు కూడా తీసుకొచ్చి దేవుని సంఘంలో పెట్టి ఇది దేవుని పని కొరకు అని మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు ధనాన్ని సేకరించమని లోకానికి పంపలేదు, మరి దేన్ని సేకరించమని పంపాడంటే మన లోకానికి ఎలా వచ్చామంటే ఆత్మల్ని పట్టు జాలరులుగా వచ్చాం, కానీ ధనాన్ని పట్టుకొని వలయసి పట్టుకునే జాలరులుగా లోకంలోనికి దేవుడు మనల్ని పంపలేదు. అలా పంపుంటే నిజంగా మొదటి శతాబ్దంలో ఉన్న ఆ సంఘాలకి కొన్ని కోట్ల రెవెన్యూ వచ్చేది. కానీ మొదటి శతాబ్దంలో ఉన్న సంఘాలంట ఒక సంఘానికి కష్టం వస్తే మిగతా అన్ని సంఘాలు కలిపి ఎందుకు సహాయం చేసేవంటే వారి ముఖ్య ఆలోచన ధనం సంపాదించడం కాదని, మరి ఏం సంపాదించాలంటే ఆత్మలను సంపాదించాలి.
ఆత్మలంటే మరి ఈస్టర్కి, గుడ్ ఫ్రైడేకి, క్రిస్మస్కి వచ్చి వెళ్ళిపోయే ఆత్మలు కాదు. ఎలాంటి ఆత్మలంటే ఆజ్ఞలు గైకొని ప్రభువులో దావీదు అంటూ ఉంటాడు కదా, దివారాత్రము ధ్యానించువారు ఆయనకి కావాలి. ఎంతమంది ఉన్నారు ఈరోజు అలాగా సమాజంలో? మరి ప్రభువు కోసం నిజంగా లోకం ఒకవేళ ప్రశ్నిస్తే, ఆ ప్రశ్న ఈరోజు సమాజంలో చాలామంది మరి మాట్లాడుకున్న గతించిన వారము, సమాజంలో చాలామంది చెడు చేసేవారి కన్నా మంచి చేసేవారిని ఏం చేస్తుంటారంటే ప్రశ్నిస్తూ, ముందెళ్ళిపోయిన లేవీని, యాజకుని ఎవరు అడగలేదు ఏమనంటే మీరు ఎందుకు ఆగలేదని ఎవరు అడగరు. కానీ వెనకాల వచ్చిన సమరయ్యని ఏమని అడుగుతారో తెలుసా? నువ్వు ఎందుకు ఆగా, అసలు ముట్టుకోవడానికి అధికారం ఉందా? సమాజంలో చాలామంది ఈరోజు అలాంటి వారే ఉన్నారండి. సమాజంలో ఈరోజు చాలామంది ఎలాంటి వారు అంటే మంచి చేస్తున్నప్పుడు ఆ మంచిని వలన మంచి సంపాదించుకునేది ఏమిటి అని ఆలోచించేవారు చాలా తక్కువ, కానీ చెడును చేస్తున్నప్పుడు ప్రోత్సహించేవారే చాలా ఎక్కువ మంది సమాజంలో ఉన్నారు. కాబట్టి ఇలాంటి భయంకరమైన మరి పరిస్థితుల్లో ఘనమైన నిబద్ధత కలిగిన వాడుగా ఉన్నావా, లేక ఘోరమైన నిరాకరించేవాడుగా ఉన్నావా? ఈరోజు ఒకవేళ ప్రపంచం అంతా నీ మీదకి వచ్చి యేసును ఒప్పుకోకూడదు, యేసును విడిచిపెట్టేసే అంటే ఒప్పుకొని వాడుగా ఉన్నావా? నేను ఒప్పుకుంటానంటే అప్పుడు చేతితో, కానీ ఒప్పుకోవడానికి నీ ప్రభువు కోసం నీకేం తెలుసు? ఆయన ఇచ్చిన ఆదేశం తెలుసా? ఆయన ఇచ్చిన సందేశం తెలుసా? ఆయన చెబుతున్న మాటల్లో ఉన్న మనం చదువుకున్నటువంటి దేవుడు అప్పగించిన పనేంటో నీకు తెలుసా? చాలామందికి ప్రభువు కోసం పూర్తిగా తెలియకుండానే లోకంలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. దేవుడు అంటున్నాడు, ప్రభువు కోసం పూర్తిగా తెలుసుకున్న తర్వాతే లోకంలోనికి వెళ్ళాలి. యేసుక్రీస్తు వారు కూడా తన శిష్యుల్ని తన దగ్గరకు వచ్చిన డైరెక్ట్గా లోకంలోకి పంపించలేదంట, ముందు వాళ్ళని ట్రైన్ చేశాడంటే. ఎంత ట్రైన్ చేశాడంటే అనేక మందిలో విశ్వాసం నింపేటటువంటిగా ట్రైన్ చేసి లోకంలోనికి పంపించాడంట. ఈరోజు మనము కూడా లోకంలోనికి వెళ్తుంది. ఈ జీవన సంబంధమైన విషయం అయితే నీకు తెలివి లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుని మాటలు మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఎలా ఉండాలంటే బైబిల్ అంటున్నాడు, పావురం వలె నిష్కపటముగా ఉండాలంట, పాముల వలె తెలివైన వారుగా మనము ఉండగలుగుతున్నామా? నీ దేవుని కోసం పరిపూర్ణంగా అర్థం చేసుకుంటేనే కదా సమాజానికి చెప్పగలవు. నీ దేవుని కోసము క్రైస్తవ్యంలోనికి వచ్చి ఇప్పటికి కొన్ని 10 సంవత్సరాలు అవుతుంది కదా, ఈ 10 సంవత్సరాల్లో నీ ప్రభువు కోసము నువ్వు తెలుసుకున్న విషయాలు ఏమిటి? అదే పాట, అదే మాట, అదే స్థలంలో నువ్వు కూర్చున్నంతసేపు ప్రభువు కోసం నీకు ఏది కూడా తెలియదు. ఈరోజు మనం ఒకే చోట కూర్చొని ప్రపంచం మొత్తం చుట్టి రావాలి అని అనుకోవడం ఎంతైతే మూర్ఖత్వమో, ఒకే ప్రాంతంలో కూర్చుని ఒకే బైబిల్ పట్టుకుని ఒకే పరిస్థితుల్లో ఉండిపోయి నీకున్న తలాంతిని అక్కడే కప్పెట్టేసి దాని మీద నువ్వు కూర్చుండిపోయి ప్రభువు కోసం నాకు అంతా తెలియాలనుకోవడం కూడా మూర్ఖత్వమే. తెలుసు కదా మనకు ఉపమానాల్లో, తలాంతుల గురించిన ఉపమానంలో కూడా ఇలాంటి వాడే ఉంటాడు. 5 ఇచ్చిన వాడు ఏం చేశాడంటే 5 సంపాదించుకుని, 5 ఎలా సంపాదించాడంటే లోకంలోనికి వెళ్ళాడు, వ్యాపారం చేశాడు, సంపాదించాడు, లాభం వచ్చిందా లాభం పట్టుకుని వచ్చాడు. 2 ఇచ్చిన వాడు లోకంలోనికి వెళ్ళాడు, కష్టపడ్డాడు, 2కి 2 సంపాదించుకుని వచ్చాడు. 1 ఇచ్చిన వాడు ఏం చేశాడంటే ఎక్కడికి కదలకుండా భూమిలో గుయ్యి తీసి పాతేశాడంట. ఆ పాతేసిన దాని మీద తాను కూర్చున్నాడంటే ఎలా కూర్చున్నాడంటే సంఘంలో చాలా మంది కూర్చుంటూ ఉంటారు కదా, అలా కూర్చున్నాడంట. లోపల ఉన్నదేమన్నా వృద్ధి చెందిందా అంటే 1గా పాతాడు. బయటికి తీసినప్పుడు కూడా ఎన్ని వచ్చాయంటే 1. పైగా యజమాని దగ్గరికి వెళ్ళి అంటున్నాడంట, నీ గురించి నాకు బాగా తెలిసిన వాడు అయితే ఖచ్చితంగా నువ్వు ఏం చేద్దు అంటే నేను ఇచ్చిన దాన్ని అభివృద్ధి చేద్దు. నా గురించి నీకు తెలుసని నువ్వు అనుకుంటున్నావు, కానీ నా గురించి నీకు ఏది కూడా తెలియదు. మనం చాలా తెలుసు అనుకుంటూ ఉంటాం, కానీ దేవుని కోసం మనకు చాలా తెలుసు అనుకోవడం అపోహ. తెలిస్తేనే పాటించేవాడివే, తెలిస్తే నీ బ్రతికి ఇంకా గొప్పగా ఉండేది. దుష్టుడు ఏం చేసేసాడంటే ప్రతిదీ మనకు తెలుసు 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 అనే పరిస్థితుల్లోనే పెట్టాడు. అందుకే అన్నీ తెలుసు అనుకున్న వాడికి ఏమీ చెప్పలేము, ఏమీ తెలియదు నాకు నేర్చుకుందాం అని అనుకునేవాడికి ఎంతైనా చెప్పగలము, ఎంత గొప్ప స్థితికైన వాడిని నిలబెట్టగలము.
ఈరోజు క్రైస్తవుల్లో అపోహ ఉండిపోయింది. ప్రభువు పని కోసం మాకెందుకు తెలియదండి అనుకుంటూ చాలామంది పొరబడుతున్నారు. ప్రభువు పని అంటే గొప్ప గొప్ప సంఘాలు కట్టడం ప్రభువు పని కాదు. గొప్ప గొప్ప ధనాన్ని సమకూర్చడం ప్రభువు పని కాదు. ప్రభువు పని ఏంటో తెలుసా? అనేక మందికి దేవుని కోసము పరిపూర్ణముగా చెప్పాలి. పరిపూర్ణంగా అంటే యేసు రక్షకుడు నీ రోగాలన్నీ తీసేస్తాడు, నీ కోర్టు సమస్యలన్నీ కొట్టేస్తాడు. ఇది కాదండి. ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడు? సరిగ్గా చాలామంది ఎప్పుడు చెబుతూ ఉంటాను, చాలామంది నీ జ్వరం తీసేస్తాడు ప్రభువుని నమ్ముకో అంటే నమ్ముకుంటారు, జ్వరం పోగానే దేవుని వదిలేస్తూ ఉంటారు. అంతేనా కదా? నీ కోర్టు సమస్యలు అన్నీ పోతే దేవుడిని నమ్ముకో అని చెబితే కోర్టు సమస్యలు పోగానే దేవుడు కూడా వెళ్ళిపోతూ ఉంటాడు. దేవుడిని నమ్ముకోమని చెప్పడానికి ఇవన్నీ అసలు కారణాలే. రోగాలు తీయడానికి డాక్టర్ ఉన్నాడు, కోర్టు సమస్యలు తీర్చడానికి లాయర్ ఉన్నాడు. అలాంటిది నువ్వు చనిపోతే పరలోకం ఇవ్వడానికి దేవుడు మాత్రమే ఉన్నాడు. ఇది కరెక్ట్ అయిన రీజను. ఆ రీజన్ చెప్పడంలో మనం ఫెయిల్ అయిపోయాము. అందుకే ఈరోజు సమాజం అంటుంది ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలి, ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలి. చాలామంది దగ్గర సరైన సమాధానం కూడా లేదు. ఎందుకు నమ్ముకోవాలి, చాలామంది ఎందుకు నమ్ముకున్నామో కూడా తెలియని క్రైస్తవులు ఎంతోమంది 20 సంవత్సరాలు అయిపోయిందండి, 30 సంవత్సరాలు అయిపోయింది బాప్తీసం తీసుకుని, అయినా సరే ఇంకా ప్రభువుని ఎందుకు నమ్ముకున్నాం, ప్రభువు ఏం చేయగలడనే విషయం కూడా తెలియని క్రైస్తవులు ఎంతోమంది. ఇలాంటి క్రైస్తవులందరికీ చెప్పబడే మాట ఏంటో తెలుసా? ప్రారంభంలో చదువుకున్నాము, ప్రభువా ప్రభువా అని పిలిచివాడు పరలోకం రాడు, కానీ ప్రభువును ఒప్పుకొని జీవించువాడే పరలోక రాజ్యానికి. నువ్వు ఎంత గొప్పగా బాప్తిజం తీసుకున్నావు అనేది దేవుని లెక్కల్లోనికి రాదు. ఎంత గొప్ప సంఘానికి వెళ్తున్నావు అనేది దేవుని లెక్కల్లోనికి రాలేదు. నువ్వు వెళ్తున్న సంఘము ఏసియా నార్మల్ అనేది దేవుడు చూడ్డు. నువ్వు వెళ్తున్న సంఘము మరి సిటీలో ఉందా గ్రామంలో ఉందా అని దేవుడు చూడ్డు. నువ్వు వెళ్తున్నది 2 3 ఉండే చోటకైనా దేవుడు ఎప్పుడు వస్తాడో తెలుసా? సహవాసము సరిగ్గా ఉన్నప్పుడు. చాలా చోట్ల బిల్డింగ్ అయితే గొప్పగా ఉంది, చాలా చోట్ల సదుపాయాలు అయితే గొప్పగా ఉన్నాయి, కానీ అక్కడ ఏమీ లేవో తెలుసా? సరైన సహవాసం లేదు, సరైన వాక్యము కూడా లేదు. చాలా సంఘాలు ఈరోజు ఎలా మారిపోతున్నాయంటే సినిమా హాల్కి ఎలాగా తీసుకోలేనట్టుగా ఉన్నాయి. మంచి మంచి లైట్లు, మంచి మంచి మ్యూజిక్ సిస్టమ్, మంచి మంచివన్నీ పెట్టుకుంటున్నారు. సరైన వాక్యం ఏమో మైనస్ అయిపోతుంది. అన్నీ ఉండి క్రియలు లేకపోతే విశ్వాసం ఎలా మృతమైనదో. నీ చర్చిలో లైట్లు ఉన్నాయి, ఏసీ ఉంది, చక్కగా పెద్ద బిల్డింగ్, అందరూ ఉన్నారు, కొన్ని లక్షల మంది వస్తారు. సరైన వాక్యం లేనప్పుడు దేవునికి దానితో పనే లేదు. దేవుని పని అంటే ఏంటో తెలుసా? దేవుని పని అంటే అనేక మందిని మార్చడం కాదు, అనేక మందిని రియలైజ్ అయ్యేలా చేయడం. రియలైజ్ అంటే ఏంటో తెలుసా? వారి స్థితిగతులు ఏంటో వారికి చెప్పి, ప్రభు ఎంత గొప్పవాడో చెప్పి, ప్రభు ఏం చేయగలడో చెప్పి, పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి ప్రతీదీ చెప్పాలండి. కొన్ని చెప్పడం కాదు, ప్రతీదీ చెప్పినప్పుడే వాడికి క్రీస్తులో ఉన్న శ్రమ ఎంత గొప్పదో అర్థమవుతుంది. శ్రమ ఎంత గొప్పదో అర్థం చేసుకున్నవాడే నడవడానికి ఇష్టపడుతూ ఉంటాడు. 4 విషయాలు మీతో మాట్లాడతాను. అందులో మొట్టమొదటిది, ప్రభువుని హత్తుకున్నవాడుగా ఉండాలంటే అసలు దేవుడు నీకు ఇచ్చిన ఆదేశం ఏంటో తెలియాలి. రెండవది, ప్రభువుని నువ్వు ప్రేమించేవాడుగా ఉండాలంటే ప్రభువు నీకు ఇచ్చిన సందేశం ఏంటో తెలియాలి. మూడవది, ప్రభువుని నువ్వు వెంటనే ఆయన్ని గౌరవించేవాడుగా ఉండాలంటే ప్రభువు నీకు అప్పగించిన పనేంటో నీకు తెలియాలి. ఇక 4వ విషయానికి, చివరి విషయానికి నేను వెళ్ళిపోతాను. 4వ విషయంలో ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, ప్రభు మనకి ఏమి కూడా ఇచ్చాడంటే ఒక గొప్ప మాదిరిని కూడా ఇచ్చాడు. ప్రభు మొట్టమొదటి ఆదేశం ఇచ్చాడు, రెండవది సందేశం ఇచ్చాడు, మూడవది గొప్ప పని ఇచ్చాడు, 4వది ఏమి ఇచ్చాడంటే ప్రభు ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వలేని మాదిరిని ఇచ్చాడు. ప్రపంచంలో ఏ ఒక్కరైనా చెప్పగలరా అండి? నన్ను పోలి నడుచుకోండనే మాట ఏ ఒక్కరైనా చెప్పగలరా? సమాజంలో ఎంతో గొప్పగా నడుచుకున్న వ్యక్తులు ఉన్నారు, కానీ ఏ ఒక్కరూ చెప్పలేదు. ఏంటో తెలుసా? నన్ను పోలి నడుచుకోండి అని ఏ ఒక్కరూ కూడా చెప్పలేదు. ఎంతో గొప్ప గొప్ప సిద్ధాంతాలు స్థాపించి, ఎంతో గొప్పగా మరి మనుషులు ఉజ్జీవాన్ని నింపి విప్లవాలు స్టార్ట్ చేసిన ఎంతోమంది ఉన్నారు, కానీ ఏ ఒక్కరూ కూడా ఏ రోజు చెప్పలేదు నన్ను పోలి నడుచుకోండి అని. నీ ప్రభువు మాత్రమే చెబుతున్నాడు ఏంటంటే నన్ను పోలి నడుచుకోండి
ఆ మాటను కూడా మనం బైబిల్లో చూడలేదు. యోహాను సువార్త 13వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు మనం చదువుకుందామండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు మనం చదవలేదు. ఏమంటున్నాడు చూద్దామండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు చదవండి. బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు, నేను బోధకుడును ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడినైన నేను పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకడు కడగవలసినదే, నేను మీకు చేసిన ప్రకారం వీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని. మొదటి శతాబ్దంలో ఆయనకున్న పేరేంటో తెలుసా? చాలామంది ఆయన ఏమని పిలిచేవారంటే ఆయన ప్రభువు అని పిలిచేవారంటే, మరికొంతమంది ఎలా పిలిచేవారంటే హీబ్రూ భాషలో రబ్బూని అని పిలిచేవారంటే. రబ్బూని అంటే అర్థం ఏంటంటే బోధకుడా. ఏసెవరంటే టీచర్. ఆయన బీఈడీ చదువుకోలేదు, కానీ ప్రభు కోసం చెప్పుకోవాలంటే చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. ప్రభు ఎంబీబీఎస్ చేయలేదు, కానీ ఆయన ఎవరంటే పరమ వైద్యుడు. ప్రభు ఇంజనీరింగ్ చేయలేదు, కానీ ఆయన ఎవరంటే ప్రపంచ నిర్మాణకుడు. ప్రభు బీఈడీ చేయలేదు, కానీ ఆయన ఎవరు అంటే ఆయన కోసం బైబిల్ అంటుంది ఆయన ప్రపంచంలోని టీచర్లందరికన్నా గొప్ప టీచర్. ఆయన సమాజం ఏ సిద్ధాంత దగ్గరికి వెళ్ళి నేర్చుకోలేదు, కానీ ప్రపంచంలో ఏ ఒక్కరూ మనిషిని ప్రభావితం చేసే కన్నా గొప్ప మాటలు ఆయన చెప్పాడు. చాలామంది ఇశ్రాయేలీలంట రబ్బూని అని పిలిచేవారంట, బోధకుడా, మంచి విషయాలు చెప్పేవాడా, టీచర్ అని పిలిచేవారంట. కారణం ఏంటంటే యేసు చెప్పే మాటలు ఏమున్నాయో ప్రపంచంలో ఏ టీచర్ కూడా చెప్పని సబ్జెక్ట్ని ఆయన బోధించి. భూమి మీద భౌతిక సూత్రాలు ఎలా పనిచేస్తాయి ఒక ఫిజిక్స్ టీచర్ మాట్లాడుతూ ఉంటుంది. భూమి మీద రసాయనాలు ఎలా పనిచేస్తూ ఉంటాయి కెమిస్ట్రీ టీచర్ మాట్లాడుతూ ఉంటుంది. భౌగోళిక విషయాలు ఎలా పనిచేస్తాయో ఒక సోషల్ టీచర్ మాట్లాడుతూ ఉంటుంది. ఒక భాష కోసం ఒక లాంగ్వేజ్ టీచర్ మాట్లాడుతూ ఉంటుంది. కానీ బ్రతుకుని ఎలా బ్రతకాలనే విషయాలు మాత్రమే యేసు క్రీస్తు అనే బోధకుడు మాట్లాడుతూ ఉంటాడు. ఎలా బ్రతకాలి, దేవా నా కంటిని బాలేదు, నా కంటి పరిస్థితి బాలేదు, చెడుతనం వైపు అస్తమానం తిరుగుతుందంటే నీ కంటిని ఎలా కాపాడుకోవాలో ఈయన మాట్లాడతాడు. ఈ మాటలు ఒక కంటి డాక్టర్ కూడా చెప్పలేడు. నిజమా కాదా అండి? నాయన హృదయాల్లో చెడుతనం ఉంది, హృదయం లోపల నుంచి మనిషిని అపవిత్రపరిచే విషయాలు వస్తున్నాయి, ఎలా మార్చుకోవాలంటే ఏ కార్డియాలజిస్టు చెప్పడు. కారణం ఏంటంటే వాడు ఎక్స్రేల్లో హృదయంలో అపవిత్రత ఉందని ఎక్కడా కూడా చూపించడు. ప్రపంచంలో ఏ శాస్త్రానికి అందంది, ప్రపంచంలో ఏ బోధకుడికి అందంది, ప్రపంచంలో ఎవరు కూడా గురువు అని పిలువబడ లేనటువంటి విషయాలు కూడా బోధించడంలో డెట్ట ఎవరు అంటే యేసుక్రీస్తు వారు కాదా? ఆయన ఎంత గొప్ప బోధకుడు అంటే అపోస్తుల కార్యాలు మొత్తం చదివితే చాలా సందర్భాలు ప్రజలే ఆయన శిష్యులు ఏమంటున్నారంటే విద్య లేని పామర్లు. ప్రారంభంలో మనం చదువుకున్నాము, భూమిని తలక్రిందులు చేసేవారుగా. వల పట్టుకోవడం మాత్రమే తెలుసు పేతురికి, వల కాదు నాయన, ఇంకా నువ్వు చేయవలసింది చాలా. యోహానుకు తన తండ్రి పడవను నడపడం మాత్రమే తెలుసు. యేసుక్రీస్తు వారి శిష్యుల్లో మత్తయి మొదలుకొని అనేక మంది ప్రవక్తలకు, అనేక మంది అపోస్తలులకు వారి వారి పనులు చేసుకోవడం తప్పితే వేరే పని తెలియని వారికి ప్రపంచంలో రాజుల ముందు, ప్రధానుల ముందు, అధికారుల ముందు యేసే దేవుడని ఒప్పుకునేంత గొప్ప టీచింగ్ ఎవరిచ్చారంటే దేవుడు కాదా? బైబిల్లో అంటూ ఉంటాడు. అందుకే ఆయన బోధనలు ఎలా ఉంటాయంటే ఆయన ఎవరికి బోధిస్తాడు అంటే ఇంటర్నేషనల్ స్కూల్ లాగా ఏసీ బస్సులు, ఏసీ క్లాస్ రూములు కాదు. ఆయన బోధించేది ఎవరికంటే పెంట కుప్పల మీద ఉన్న వారికి బోధిస్తాడంట. బోధిస్తే వారి స్థితి ఎక్కడికి మారిపోతుందంటే రాజులను సైతం ఎదిరించు వారిగా మారిపోతూ ఉంటారు. కొరింథీయులకు రాసిన పత్రికలో చదువుకుంటూ ఉంటాం కదా, బలవంతుల్ని ఎదిరించడానికి ఎవరైనా బలవంతుల్ని తీసుకొస్తారు, కానీ దేవుని మోటివేషన్ ఎలా ఉంటుందంటే బలహీనుల్ని సైతము బలవంతులకు ధీటుగా నిలబెడుతూ ఉంటాడు. గొల్యాతు ఎక్కడా, దావీదు ఎక్కడ, చాలా సందర్భాల్లో చదువుకుంటూ ఉంటాం కదా. ఎక్కడా పోలిక లేదు. కానీ దావీదుకున్న టీచర్ ఎవరైతే ఉన్నారో, దావీదుకున్న మెంటర్ ఎవరైతే ఉన్నారో, దావీదుకున్న మరి గురువు ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరు అంటే ప్రపంచము తెలుసుకోలేని గొప్ప వ్యక్తి. ఇది ప్రపంచానికి అర్థం కాలేదు కాబట్టి ప్రభు నోటితో ఒప్పుకుంటున్నాము, మనసులో
లోక సంబంధమైన వాటికి స్థానం ఇస్తూ ఉన్నాము. అంతేనా కాదా అండి? ఈరోజు ప్రభువును ఒప్పుకుంటున్నామనే మాట నోటి నుంచి కాదు, నీ ఇంటిలో ప్రభు చిత్రపటం ఉండడం కాదు, ప్రభు ఎక్కడ ఉండాలంటే నీ హృదయంలో ఉండాలి. అదే ప్రారంభంలో చెప్పుకున్నాం, క్రైస్తవులకు ఉన్నది ఒకటే దారి, నమ్మి బాప్తీసం పొందుకొని పరలోకి వెళ్తావా, నమ్మకుండా శిక్షకు వెళ్తావా. మనం చెప్పాల్సిన బోధ కూడా ఇది, ప్రభు ఇది చేస్తాడు అది చేస్తాడని చెప్పడం కాదు, కానీ ప్రభు ఏం చేయగలడంటే నమ్మితే రక్షిస్తాడు, నమ్మకపోతే నీ యొక్క డెస్టినీకి నేను వదిలేస్తాడు. ఆ డెస్టినీ ఏంటి అంటే పాతాళము. జాగ్రత్తగా ఆలోచించాలి. వాక్యము చెబుతున్నది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా, మనిషికి అర్థం చేసుకోలేని విషయాలు, ఎవరో వచ్చి వివరించాల్సిన విషయాలు ఏం చెప్పలేదు, సరిగ్గా అర్థం చేసుకునే విషయాల్లోనే మనం ఫెయిల్ అయిపోయాము. ఎక్కడ చెప్పగలుగుతున్నాం? సమాజానికి దేవుడిచ్చే చాయిస్ ఇది అని ఎంతమంది చెప్పగలుగుతున్నారు? అందుకే అదే మాటల్లో చివరికి వెళ్ళేసరికి అంటూ ఉంటాడు, ఇదంతే మరి బైబిల్లో ఒకానొక గ్రంథంలో చెబుతూ అంటూ ఉంటాడు, ఒక మంచి గ్రంథం ప్రసంగి గ్రంథంలో చివరికి వచ్చేసరికి అంటూ ఉంటాడు, ఇదంతే వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, భూమి మీద ఉన్న ప్రతివాని లెక్కలు మరణించిన తర్వాత దేవుని చేతుల్లో ఉంటాయి. నువ్వు ఒప్పుకున్నావా, అక్కడ ఒప్పుకుంటాడు. నువ్వు పైకి ఒప్పుకుని లోపల మనసులో ప్రభువుని రక్షకుడిగా అంగీకరించలేదా, ఆయన కూడా పరలోకంలో అంగీకరించడు. ఇదేమి చిన్న విషయం కాదండి. జీవన్ మరణాల కన్నా గొప్పదైన సమస్య. మన దృష్టికి చాలా చిన్నదిగా కనిపించవచ్చు. ప్రభువుని ఒప్పుకుంటే వచ్చే మార్పు ఏంటి, ప్రభువుని ఒప్పుకోకపోతే వచ్చే నష్టం ఏంటి నువ్వు అనుకుంటున్నావు? ధనవంతుని అడగండి, అతనే చెబుతాడు ప్రభువుని ఒప్పుకుంటే ఏమొస్తుందో, ప్రభువుని ఒప్పుకోకపోతే ఏమొస్తుందో. కాబట్టి ఈరోజు నేను ప్రభు అడుగుతున్నాడు, ఘనమైన నిబద్ధత కలిగి, అనగా ఘనమైన కమిట్మెంట్ కలిగి ప్రభువులో ఉంటున్నావా, లేక ఘోరమైన నిరాకరణ. ఇంగ్లీష్లో ఈ రెండు పదాలు చాలా సిమిలర్గా ఉంటాయి. కమిట్ అంటే చేయడము, ఒమిట్ అంటే విడిచిపెట్టడము. ఈరోజు ప్రభువును కమిటెడ్గా ప్రభువులో ఉండగలుగుతున్నా అంటే ఒప్పుకోగలిగి ప్రభువులో ఉండగలుగుతున్నావా, లేక ప్రభువును ఒమిట్ అనగా నిరాకరించి నరకానికి వెళ్ళిపోయేవాడిగా ఉంటున్నావా? మనసులో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, ప్రభువు చెప్పిన ఒకే ఒక మాట పరలోకానికి వెళ్ళే ముందు, నమ్మిన వాడేమో పరలోకి వెళ్తాడు, నమ్మని వానికేమో శిక్ష విధింపబడుతూ. నువ్వు నమ్మి పరలోక రాజ్యానికి వెళ్ళేవాడుగా ఉన్నావా, లేక నిరాకరించి నరకానికి జారిపోయేవాడుగా ఉన్నావా? చక్కని ఆలోచన తీసుకోండి. మరలా వచ్చేవారు మరొక మంచి అంశం కొరకు దేవుని ప్రార్థించుకొని సెలవు తీసుకుందాం. అందరు కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని ఈ చిన్ని అంశాన్ని మనం ముగించుకుందాం. అందరు కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోక వందన మా కన్న తండ్రి, ఇంచక్కడి సమయాన్ని సందర్భాన్ని మాకు దయచేసిన కొందాలు తండ్రి. ఘనమైన నిబద్ధత ఏమిటో, ప్రభువును ఒప్పుకొని వారు ఎలా ఉంటారు, ఘోరమైన నిరాకరణ ఏమిటో, ప్రభువును పైకి ఒప్పుకొని మనసులో ప్రభువును ఇముడ్చుకోలేని క్రైస్తవులు ఎలా ఉంటారు, అనేక శ్రమలు వచ్చిన నువ్వు క్రీస్తులో నిలబడిన వారు ఎలా ఉంటారు, లేక సమాజంలో ఎదురైన చిన్న చిన్న సమస్యలకు ప్రభు విశ్వాసుని తొలగిపోయేవారు ఎలా ఉంటారు. వాక్య గ్రంథం నుంచి మేము నేర్చుకున్నాం తండ్రి. ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు కాదు, కానీ ప్రభువును అంగీకరించేవాడు, మనసుతో ఒప్పుకోలు చేసిన వాడు, సమాజం ముందు ఆయన విడిచిపెట్టని వాడే ప్రభువు వాడని. పైకి భక్తి గలవాడై ఉండి ప్రభువును మనస్సునందు ఒప్పుకోలేని వాడు ఇక్కడే విడిచిపెడతాడు, నరకానికి జారిపోతాడని తెలుసుకున్నాం తండ్రి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడతాడని మీరు చెప్పిన మాట మానవులకు మీరు ఇచ్చిన ఆదేశమని, తద్వారా మానవులు మీ సందేశాన్ని నేర్చుకోవాలి, తద్వారా భూమి మీ పనిని జరిగించి మీరు చూపించిన మాదిరిలో నిలిచిపోవాలి. ఒక 4 మంచి విషయాలు మేము నేర్చుకున్నాం తండ్రి. వినబడిన మాటలు ఊరికనే పోకుండా అనేక మందికి ప్రభువు కోసం పరిపూర్ణముగా మేము చెప్పగలటకు సహాయం అనుగ్రహించండి. వినబడుతున్న మాటలు కేవలం విని విడిచిపెట్టేవారుగా కాకుండా మా జీవితాల్లో వాటిని పాటించి సాధ్యమైతే అనేక మందికి ఆ రక్షణను చేకూర్చేవారుగా మా బ్రతుకు ఉండగలటకు సహాయాన్ని చేస్తారని కోరుకుంటూ మరలా తండ్రిని పిలుచుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. శ్రద్ధగా మీ అందరికీ ప్రభుపేట నా వందనాలండి.